అప్పుడే 2 days హాలిడేస్ అయిపోయాయి. ఏంటి అందరూ చాలా డల్గా కనిపిస్తున్నారు? 2 days హాలిడేస్ వచ్చాయి కదా, ఎవరు ఎంజాయ్ చేయలేదా? చేశాము, కానీ ఇంకా 2 days హాలిడేస్ వచ్చుంటే బాగుందనిపిస్తుంది. అనిపిస్తుంది 2019-20లో మనకు వచ్చిన హాలిడేస్కి మన చదువులు ఎలా ఉన్నాయో తెలుసు కదా. పదండి, అసలే తెలుగు ఎస్టీ ఉంది. ఉంటే ఏమైంది, ఆల్రెడీ ఒకసారి చదివి రాసినవే కదా. అలా అనుకొని ఓవర్ కాన్ఫిడెంట్తో రాస్తుంటే ఒత్తులు పొల్లులు దీర్ఘాలు అంటూ మనం రాసే బ్లూ పెన్ కన్నా రెడ్ పెన్ కరెక్షన్సే ఎక్కువ ఉన్నాయి. అది చూస్తే మన తెలుగు టీచరు శంకరాభరణమే. Hi, how are you? What are you doing here? అబ్బా ఆపుతారా మీ ఇంగ్లీషు? మీ ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ. ఎక్కడా? No one is here, but you can speak only English. Then we will improve our communication. మాకు మాత్రం మాట్లాడాలని ఉండదా ఏంటి ఇంగ్లీష్? ఎక్కడ మాట్లాడిస్తున్నారు? ఇప్పుడైతే ప్రెజెంట్ టెన్స్ అని, అప్పుడైతే పాస్ట్ టెన్స్ అని, తర్వాత అయితే ఫ్యూచర్ టెన్స్ అని ఒకే విషయాన్ని 100 రకాలుగా చెప్పి మైండ్ అంతా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. आप सब क्या कर रहे हैं? सोच रहे हैं क्या? సజనా ఒకటి చెప్పనా? అబ్బా ఆపండి టీచర్, మీ గోలా. మీ హిందీ గోలా. మాకేమో హిందీ కష్టంగా ఉంది, మీకు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము చదివినవన్నీ మర్చిపోతూనే ఉన్నాము. హిందీ రాజభాష. ఏ మూలలకు వెళ్ళినా కూడా హిందీ ఉంటే చాలు, ఎక్కడైనా గెలుచుకొని వస్తారు అని మన కాన్స్టిట్యూషన్లో ఒక రాజభాషగా గుర్తింపు కూడా పొందింది. కాబట్టి హిందీ బాగా నేర్చుకోవాలి. ఒకటి చెప్పనా సజనా, ఏదైనా కష్టంగా చదివితేనే, ఇష్టంగా చదివితేనే కదా కష్టమైనా ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ టీచర్. పైగా మన ప్రాణం తీస్తుంది. హలో ఏంటి అందరూ రాస్తున్నారు? మ్యాథ్స్ ఇంకేముంది, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేసినా అసలు అర్థమై చావట్లేదు. పైగా అడిషన్ అంటే సబ్ట్రాక్షన్ అంటారు, మల్టిప్లికేషన్ అంటే డివిజన్ అంటారు, అసైన్ తీటాలు, కాస్ తీటాలు, టాన్ తీటాలు ఇవన్నీ చూస్తుంటే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవుతుంది. ఎందుకు బ్లాంక్ అవ్వదు? టీచర్ చెప్పేటప్పుడు విని ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ చాలా ఈజీ తెలుసా? అంతేగా. ఓ బెల్ రింగ్, దిస్ ఇస్ ద బ్రేక్ టైం. రండి స్నాక్స్ తిందాం. ఏంటో ఈ మధ్య ఎవరు మంచి స్నాక్స్ తాగడం లేదు. ఏం చేస్తున్నారు? స్నాక్స్ తింటున్నారా? ఏం తింటాం, ఏం కొంటాం? ఆ బయాలజీ మేడం లెసన్ చెప్తూ డైజెస్టివ్ సిస్టంలో మంచి ఫుడ్ పడకపోతే డైజెస్టివ్ సిస్టమ్ డ్రైనేజ్గా మారుతుందని చెప్పారు. అప్పటి నుంచి జంక్ ఫుడ్ తినాలన్న కోరిక, ఉత్సాహం 3 అన్నీ పోతున్నాయి.
అందుకే మనం ఇప్పటి నుంచి జంక్ ఫుడ్ తినకుండా డస్ట్బిన్లో పడేద్దాం వాటిని. అవునవును, మన హెల్త్ పడేద్దాం రండి. అప్పుడే కదా మన ఫ్యూచర్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఏంటి పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు? పూనకం కాదే, ఫిజిక్స్. ఎవరో సైంటిస్ట్ అంట, న్యూటన్, ఐన్స్టీన్. అది చదవలేక మనకు చాలా వస్తుంది. అసలు ఆ న్యూటన్ ని ఎవరు యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు అనుకో, చక్క యాపిల్ తినేసి వెళ్ళొచ్చు కదా. ఆపుతారా మీ పిచ్చి డిస్కషన్స్? అప్పట్లో మన సైంటిస్ట్ అన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయబట్టే వాళ్ళు ఇప్పుడు మనం యూజ్ చేసిన టెక్నాలజీ యూజ్ చేసి శాటిలైట్స్ ని, రాకెట్స్ ని స్పేస్ లోకి పంపించగలుగుతున్నాం. సో మీరు కూడా ప్రాక్టికల్ గా థింక్ చేయండి. బ్యాటరీ చార్జరే ఆల్ ఇస్ వెల్, ఓటను టెన్షను బోలురే ఆల్ ఇస్ వెల్. బ్యాటరీ చార్జరే ఆల్ ఇస్ వెల్, ఓటను టెన్షను బోలురే ఆల్ ఇస్ వెల్. అబ్బా, ఈ ఒక్కొక్క సబ్జెక్టే చదవలేకపోతే ఈ సోషల్ అంట 4 పార్ట్స్ ఉంటాయంట. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అన్ని 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్ ఇంపార్టెంట్ అంట, అన్నీ చదవాలంట. అవును, మరి అవన్నీ తెలిస్తేనే కదా సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుస్తాయి. ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి,